హాయ్ అండి. నమస్తే అండి. సో, యాక్చువల్‌గా ఇది చుడిదార్ నెక్. అలాగే దీని హ్యాండ్స్ కూడా డిజైనర్ హ్యాండ్సే. నేను ఇది కటింగు అండ్ స్టిచ్చింగు అన్నీ అయితే నేను అప్‌లోడ్ అయితే చేశానండి. చాలా క్లియర్‌గా స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా నేను ప్రతీది కూడా స్టెప్ టు స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను స్టిచ్చింగ్ కూడా చూపించాను. కటింగ్ కూడా చూపించానండి. సో, ఇప్పుడు ఇదేంటంటే దీన్ని అలా వదిలేయకుండా కొంచెం ఇంకా డిజైనర్ వేర్‌గా చేసుకోవాలి అనుకుంటే మనం దీనికి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను ముందు స్టిచ్ చేసేటప్పుడు అనుకోలేదు. కుట్టేటప్పుడు అనుకోలేదు నేను వర్క్ చేద్దామని. కానీ కుట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఇంకా ఈ స్కాలప్ ఉంది కదా! ఈ స్కాలప్‌ని కొంచెం ఇంకా హైలైట్ చేస్తే ఇంకా బావుంటదేమో అని. ఇది యాక్చువల్‌గా పట్టు అనమాట. కొంచెం పట్టు టైప్ క్లాత్ చుడిదార్ అనమాట. చుడిదార్ టాప్ ఇది. సో, దీనికైతే నేను ఈ చైన్ కొనుక్కున్నానండి. ఈ చైన్ నార్మల్‌గా అయితే మనకి తక్కువకే వచ్చేస్తది. ఎక్కువ కాస్ట్ అయితే ఏమి ఉండదు. అది మీటర్ నార్మల్‌గా అయితే 30, 35 చెప్తున్నారు. కానీ హోల్‌సేల్‌గా నేను 5 మీటర్స్ తీసుకున్నాను. అంటే నాకు హ్యాండ్స్‌కి దీనికి కూడా కావాలని చెప్పి. అప్పుడు ఒక్కొక్క మీటరు 25, 22 ఎంతో అలా నియర్లీ అలా పడిందనమాట. సో, ఒకేసారి తీసుకుంటే మనకి హెడేక్ ఉండదు. తక్కువకొస్తది. ప్లస్ మనం ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా! సో, దానికోసం. సో, ఇదేంటంటే నేను ప్లాంక్ ఉంది కదా! ఈ డ్రెస్‌కి మధ్యలో మనం అంటే కింద డ్రెస్‌కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఉంటది కదా! బ్యాక్ పార్ట్‌కి సంబంధం లేకుండా ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే కొంచెం మనకి పైకి ఇలాగ వచ్చేలాగా మధ్యలో ప్లాంక్ పెట్టాననమాట. అంటే ప్లాస్టిక్‌ది ఏదైనా సరే. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదండీ! నేను గ్లూ పెట్టాను కదా! నార్మల్ ఫెవిక్రిల్ ఉంటది కదా! కుందన్స్ అవి పేస్ట్ చేసుకుంటాం మనం. సో, దాన్ని అయితే నేను అదే లైన్ మీద జస్ట్ ఒక లైన్‌లో పెట్టేసి అయితే మీకు మీకు డౌట్ రావచ్చు. ఈ గమ్‌తో ఉంటే ఊడిపోద్దేమో కదా అని. యాక్చువల్‌గా దీనికి మళ్ళీ మనం టాకాలేస్తాం అనమాట. ఇలా వేసేస్తే ఏ గమ్ అయినా సరే ఊడిపోద్ది ఒకసారి వాష్ చేశాక. సో, అందుకని చెప్పి యాక్చువల్‌గా B7000 గమ్ ఏస్తాం. కానీ క్లాత్ మీద అది కూడా టాకా వేయకపోతే కనుక ఊడిపోద్ది. ప్లాస్టిక్ మీద బ్యాంగిల్స్ తయారు చేసుకున్నప్పుడు ఇవంటే ఓకే. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ క్లాత్ మీద మాత్రం ఒకసారి వాష్ చేయకుండా ఉండం కదా! సో, వాష్ చేస్తే అలానే ఊడిపోతాయి. సో, దానికోసం ఏ గమ్‌తో ఏసినా సరే మనం టాకా అయితే వేయాలి. సో, దానికోసం దీంతో అయితే మనకి ఈజీగా అయిపోద్ది. సో, ఇలా ఫింగర్‌తో ఇలా పెడుతూ ఆ షేప్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్‌తో చూసారు కదా! పట్టుకొని పెద్ద చైను అలా అంటే ఇక్కడ లూజ్‌గా ఉన్నట్టుగా పట్టుకొని అలా ఫింగర్‌తో అలా పెట్టుకుంటూ ఆ షేప్ మీద స్ట్రెయిట్ అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. జస్ట్ స్ట్రెయిట్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ఈ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి అంటే మనకి స్కాలప్ డిజైన్ ఉంది కాబట్టి దాని మీద అలా పెట్టుకుంటూ అంటించేయడమే. సో, అంటించేసిన తర్వాత అంటే ఒక 1 డే అంతా ఉంచేయాలి. అంటే యాక్చువల్‌గా ఒక 10 అవర్స్ 8 అవర్స్, 9 అవర్స్ అలా ఉంచాలి. బట్ నేను స్కూల్‌కెళ్తాను. సో, మార్నింగ్ అందుకని నేను ఈవినింగ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ వరకు ఉంచేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను నెక్స్ట్ రోజు ఈవినింగే చేయగలను ఏం చేసినా. సో, అందుకని చెప్పి నేను అలా ఉంచేస్తాను. తర్వాత మనకు ఆరిపోద్ది ఇంక అసలు కదలదు. అటు కదలదు, ఇటు కదలదు. ఏం కదలదు. వాష్ చేసే వరకు ఇంకేం అవ్వదది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ దాని పక్కనే ఫస్ట్ గమ్ అయితే మనం ఎలా అయితే అప్లై చేసామో అలాగే గమ్ వేసేసి జస్ట్ సన్నగా ఒక లైన్ వేస్తే చాలు. ఎందుకంటే ఎలాగ టాకా వేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ టాకా వేసినప్పుడు ఏంటంటే మనకి అటు ఇటు సైడ్ అయిపోకుండా కుట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోయేలాగా మనం జస్ట్ అంటిస్తాం. అంటించుకుంటే డైరెక్ట్‌గా కూడా కుట్టొచ్చు. కానీ డైరెక్ట్‌గా కుడితే ఏమవుద్దంటే ప్రతి స్టోన్‌కి కూడా మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ అంటించిన తర్వాత కుడితే చాలా బాగుంటది. అది షేప్ ఇంకెక్కడ తేడా రాదనమాట. డైరెక్ట్‌గా కుడితే కొంచెం మనకు అటు ఇటుగా ఏదైనా తేడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, అందుకని మనం ఏదైనా సరే ఇలాంటివి చేసుకునేటప్పుడు చక్కగా కుట్టుకునే వాటికైతే ఫస్ట్ అంటించేసి కుట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది. మెయిన్ పని ఈజీగా అయిపోద్ది. కుట్టకుండా మనం అంటించుకునేది మనం కుట్టామనుకోండి చాలా టైం పడుతుంది. ఒక 4, 5 అవర్స్ కన్నా ఎక్కువే పడుతుంది. అదే అలా అంటించేస్తే ఒక 1 అవర్‌లో గంటలో కుట్టేసుకోవచ్చనమాట. సో, ఇలా మొత్తం ఏదైతే గమ్ పెట్టామో మనం అక్కడ అలా అంటించుకుంటే ఇది యాక్చువల్‌గా నేను సెకండ్ డే ఏస్తున్నాననమాట. సో, నా హాలిడే అయితే మాక్సిమం ఒకే రోజు ఇలాంటివన్నీ కంప్లీట్ చేసేస్తాను కానీ బట్ వర్కింగ్ డేస్ అయితే నేను ఈవినింగే చేస్తాను. సో, దానికోసం నేను ఫస్ట్ డే ఈవినింగ్ ఫస్ట్ లైన్ వేసాను. సెకండ్ డే ఈవినింగ్ సెకండ్ లైన్ వేసాను. మళ్ళీ ఇంకా అంతే ఆ రోజు మనకి దానికి ఏం చేయడం అవ్వదు. ఎందుకంటే తడిగా ఉంటుంది కదా! కొంచెం వెట్‌నెస్ ఉంటది. సో, దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే వదిలేయడమే. సో, చక్కగా నీట్‌గా అలా వేసానండి. ఇంకా దీనికి సైడ్ కుందన్స్ ఉంటాయి మనకి 3D కుందన్స్ ఉంటాయి కదా! ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే తెలుస్తది. 3D కుందన్స్ ఉంటాయి మనకు దానికి హోల్స్ గాని ఏమి ఉండవు. జస్ట్ అంటించేయడమే మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో అంటించుకోవడమే. యాక్చువల్‌గా అది కూడా చేయాలనుకున్నాను. బట్ నెక్స్ట్ బ్లౌజ్‌కి అది చేద్దాము. ఇంకా హ్యాంగింగ్స్ కూడా అన్నీ పెట్టి చేద్దామని చెప్పి నేను దీనికైతే ఇంకా డ్రాప్ అయ్యాను. దీనికైతే ఇలా స్టోన్స్ వరకే ఇచ్చాను నేను. సో, ఇలా ఇచ్చేసాం కదండీ! ఇలా అంటించేసాం కదా! చూసారు కదా! చూసారా కదిపినా సరే అసలు కదలవనమాట. మళ్ళీ తడిపితే కొంచెం అటు ఇటు కదులుతాయి. ఎందుకంటే ఆ గమ్ము తడుస్తది కదా! సో, దానివల్ల. అప్పటికప్పుడు అలా చేసుకొచ్చేద్దాం అనుకుంటే ఆ రోజుకి ఓకే సరిపోద్ది. కానీ కంటిన్యూగా మనం అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి టాకా అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో, ఇలా వేసేసుకున్న తర్వాత ఆరిపోయింది కదండీ! ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే యాక్చువల్‌గా నేనైతే నెక్స్ట్ డే చేయలేదులెండి. నాకు ఇంకా అవ్వలేదు. మళ్ళీ నేను నెక్స్ట్ సండే వరకు వెళ్ళిపోయింది నాకు. సో, ఇలాగ మనం పట్టుకొని మనకి ఎటువైపు వాలు అలవాటైతే అది. సో, ఈ కలర్ థ్రెడ్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే దీని బేస్ చూసారు కదా! ఈ కలర్ అనమాట.
స్టోన్స్ అంటే వైట్ స్టోన్సే కానీ కింద బేస్ ఏమో ఈ కలర్, ఇప్పుడు నేను చూపించే దారం కలర్ అనమాట. సో అందుకని అదే కలర్ అయితే మనం ఆ కలర్ దారం వేసుకోవాలి. ఎందుకంటే దారం మనకి స్టోన్కి మధ్యలో దారం పడాలి, స్టోన్ మీద దారం పడకూడదు, స్టోన్కి మధ్యలో దారం పడాలి. నేనైతే 2 వరుసలు ఎక్కించానండి సూదికి. దారం అయితే 2 వరుసలు ఎక్కించాను, ఒక వరుస కూడా సరిపోద్ది, బట్ నేనైతే మాత్రం 2 వరుసలు ఎక్కించాను. సో ఇలా వేసేసిన తర్వాత ఫస్ట్ దానికి మాత్రం ఫస్ట్ స్టోన్ వెంటనే కుట్టు వేసేసి రెండింటికి కలిపి కుట్టు వేసేస్తే మధ్యలో మనకి ఫుల్ థ్రెడ్ కనిపిస్తుంది, అలా బాగోదు. సో ఇలా ఈ చైన్ ఒకేసారి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే దాందే, కానీ 2 చైన్కి ఒకసారి వేసుకుంటూ వెళ్తాం. కానీ 2 చైన్స్ మీద నుంచి ఒకేసారి దారం అయితే తీయకూడదు, దాందే, ఏ చైన్ నా చైనే, అర్థమైంది కదండి. ఎందుకంటే రెండింటి నుంచి దారం తీసి దారం కనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది, బాగోదు. సో చూసారు కదా, ఇప్పుడు నేను యువతల చైన్ కొడుతున్నాను, నా లెఫ్ట్ హ్యాండ్ వైపు చైను. ఈ మధ్యలో అలా వేయకూడదు, ఎందుకంటే రెండింటికి కలిపి వేసేస్తే దారం చాలా గలీజ్గా కనిపిస్తుంది. అందుకని ఈ మధ్యలో మళ్ళీ తీసేసి మళ్ళీ ఆ నెక్స్ట్ రైట్ చైన్కి అలా ప్రతి స్టోన్కి అయితే మనం ఏం చేయవలసి లేదంటే ఆల్రెడీ అంటించాం కాబట్టి ప్రతి చైన్కి చేయక్కలేదు. ఒక 2 స్టోన్స్ వదిలేసి 3వ స్టోన్కి, మళ్ళీ 2 స్టోన్స్ వదిలేసి 3వ స్టోన్స్కి. లేదు ఇంకా మాకు కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదు అనుకుంటే, ఇంకా దగ్గరికి వేస్తాం అనుకుంటే స్టోన్ విత్ స్టోన్ అనే వేసుకోవచ్చు. సో ఇలా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ముందు ఒక చైన్ అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం, 2 చైన్స్ కదా, మొత్తం ఒక చైన్ ఫస్ట్ మెడంతా ఒక చైన్ కుట్టేస్తాం, తర్వాత 2వ చైన్ కుడతాం. అలా అయినా కుట్టుకోవచ్చు, ఇలా అటు ఇటు అయినా కుట్టుకోవచ్చు, లేదు దేనికదైనా కుట్టుకోవచ్చు అనమాట మనకి. అయితే కింద మనకి నెక్ ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకున్న ప్లేస్లో అంటే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అండ్ మెడ మొక్క, ఆ 3 ఉన్నాయి. కానీ ఆ కింద డిజైన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి లైనింగ్ అండ్ మెయిన్ మన ఒరిజినల్ క్లాత్ అండ్ ఆ లోపల బకరం, ఆ తర్వాత ఈ ఫ్రిల్స్లో వేసాను కదా, అవి అన్నీ కలిపి చాలా అంటే చాలా దళసరిగా ఉందండి. సో దానిలో సూది వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. సో దానికోసం అని చెప్పి నేను ఓన్లీ పై లేయర్ ఉంటుంది కదా, పై లేయర్కి ఒక్కటే కుట్టు పడేలాగా కుట్టు తీసాను అనమాట, సూదిని కింద వరకు వెళ్ళిపోకుండా. సో చూసారు కదండి, చాలా అంటే చాలా చక్కగా వచ్చింది. మధ్యలో ఇంకా ప్యాచెస్ కావాలంటే ప్యాచెస్ వేసుకోవచ్చు, నేనైతే ఇంక వేయలేదండి. ఎందుకంటే ఎలాగ వన్ సైడ్ చున్నీ వేస్తాను నేను, సో ఎలాగా అది కవర్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే వేయలేదు. సో దీనికి హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ అయితే నేను అప్లోడ్ చేశాను. లోపల అసలు ఎలాంటి లేకుండా, అంటే గలీజ్గా పిచ్చి పిచ్చిగా లోపల కుట్లు ఇలా ఏం లేకుండా నీట్గా అయితే నేనైతే స్టిచ్చింగ్ చేశానండి, అది అప్లోడ్ చేశాను. అలాగే దీనికి కూడా సేమ్ స్టోన్స్ లైన్స్ వేసాను, కానీ 2 లైన్స్ విడివిడిగా వేసాను. ఇప్పుడు నెక్కగా సేమ్ వేసాను, ఇలా హ్యాంగింగ్స్ కూడా వేసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.